ఇంకా నా రోగము తగ్గదు, ఇంకా నా పని అయిపోయింది అని జీవితం మీద ఆశలు వదిలేసావా? డాక్టర్లు కూడా నీకున్న రోగాన్ని బట్టి ఇంక నువ్వు బ్రతకవు అని రోజులు లెక్క పెట్టుకోమని చెప్పారా? ఈ లోకంలో ఎవ్వడూ నిన్ను స్వస్థపరచలేకపోవచ్చు, కానీ ఇదిగో నువ్వు యేసు క్రీస్తుని నమ్మగలిగినట్లయితే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుడు అంటున్నాడు. నీ రోగం ఏదైనా, అది మరణకరమైన రోగమైనా సరే, నా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను బాగు చేస్తాడు. బైబిల్లో 30 సంవత్సరముల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ ఉంది. ఊరికి వెలుపున పెట్టేశారు ఆమెను. తనని ఎవ్వరూ బాగు చేయలేరని జీవితం మీద ఆశలు వదిలేసుకొని జీవిస్తూ ఉంది. ఆ సమయములో దేవుడు సువార్త ప్రకటిస్తూ అటుగా వచ్చినప్పుడు ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన వస్త్రపు చెంగు ముట్టి స్వస్థపరచబడింది. అలాగే నువ్వు కూడా నమ్మినట్లయితే దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. ఆమె